ఎన్నో రోగాలను తరిమికొట్టే గురువింద. ఈ గురువింద చెట్టు తీగలు కంచెలపైన పాకి ఉంటాయి. ఆ తీగలకి గుత్తులు గుత్తులుగా ఎర్రటి రంగులో ముత్యాల్లాగా పైన ఎరుపు కింద నలుపు రంగులు కలిగి భలే గమ్మత్తుగా ఉండి మిలమిలా మెరుస్తూ ఉంటాయి. వీటిని చూస్తే తాకాలని, కోసి చేతిలోకి తీసుకోవాలని అనిపిస్తుంది. ఇవి ఒక రకమైన ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ గింజలు పూర్వకాలంలో తూకానికి ప్రమాణంగా ఉపయోగించేవారు. ఈ గింజల వేర్లు వివిధ రోగాలను పోగొట్టుకోవడం కోసం ఉపయోగించేవారు. ఈ గురువింద చెట్టును ఎలా ప్రయోగించుకోవాలో, ఇది ఏ ఏ వ్యాధులకు ఉత్తమ ఔషధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. బట్టతలకు గురువిందాకు. పూర్తిగా జుట్టు ఊడిపోయి తల నున్నగా ఉన్నవారు ఎక్కువ కాలం ఆగకుండా వెంటనే గురువింద చెట్టు ఆకును తెచ్చి కొంచెం నీటితో మెత్తగా నూరి ఆ ముద్దను బట్టతలపై రోజు రుద్దుతూ ఉంటే కొంతకాలానికి వెంట్రుకలు మొలుస్తాయి. చెవి తమ్మెలకు పుండ్లు. గేదె పాలలో గురువింద పొడి కలిపి తోడు పెట్టి తరువాత చిలికి వెన్న తీయాలి. ఈ వెన్నను నిల్వ చేసుకొని చెవి తమ్మెలకు పుండ్లపైన 2 పూటల రాస్తూ ఉంటే ఆ పుండ్లు త్వరగా తగ్గిపోతాయి. సర్పి పుండ్లకు గురువిందాకు. శరీరంలో పైత్యం ప్రకోపించినప్పుడు కొంతమందికి చర్మం పైన చిన్న చిన్న గుడ్ల వలె సర్పి పొక్కులు పుట్టి అమితమైన మంట పుట్టిస్తూ తీవ్రమైన వేదన కలిగిస్తాయి. అలాంటి వారు గురువిందాకును కొంచెం నీటితో మెత్తగా నూరి సర్పిపుండ్లపైన లేపనం చేస్తూ ఉంటే పైత్యం వల్ల వచ్చిన సర్పి హరించిపోతుంది. లింగ బలహీనతకు తెల్ల గురువిందలు. తెల్ల గురువిందల పొడి 2 గ్రాములు, పొంగించిన వెలిగారం 2 గ్రాములు, దొండకాయలు 2. ఈ మూడిటిని కొంచెం నిమ్మరసంతో మెత్తగా నూరి నిద్రించే ముందు లింగానికి లేపనం చేసుకోవాలి. ఉదయమే కడుగుతూ ఉంటే లింగ బలహీనత వారం రోజుల్లో తగ్గిపోతుంది. ఈ యోగాన్ని అనుభవ ఆయుర్వేద వైద్యుల ద్వారా తయారు చేయించుకొని వాడుకోవాలి. గజ్జి, చిడుము, కుష్టులకు. గురువింద గింజలు 100 గ్రాములు తీసుకొని నీటిలో 2 రోజులు నానబెట్టి దంచి రసం తీయాలి. అలాగే 100 గ్రాములు గుంటగలగరాగు రసం, 100 గ్రాముల నువ్వుల నూనె, ఈ మూడిటిని కలిపి చిన్న మంట పైన రసాలు ఎగిరిపోయి తైలం మిగిలే వరకు మరిగించి దించి వడపోసి నిల్వ చేసుకోవాలి. ఈ తైలాన్ని రోజు 2 పూటల చర్మంపై లేపనం చేస్తూ ఉంటే పైన తెలిపిన చర్మ వ్యాధులు హరించిపోతాయి. తలనొప్పికి గురువిందలను కుంకుడుకాయ రసంతో అరగతీసి ఆ గంధాన్ని కణతలకు పట్టు వేస్తూ ఉంటే తలనొప్పి తగ్గిపోతుంది. వాపులు, నొప్పులకు కావలసినంత గురువిందాకు తెచ్చి నలగొట్టి కొంచెం ఆముదంతో వేయించి బట్టలో వేసి వాపులపైన నొప్పులపైన కట్టు కడుతూ ఉంటే వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. పేను కొరుకుడుకు గురిగింజలను తేనెతో మెత్తగా నూరి పేను కొరికిన చోట బాగా రుద్దుతూ ఉంటే పేను కొరుకుడు హరించి అక్కడ మరలా వెంట్రుకలు మొలుస్తాయి. మూల వ్యాధికి గురువింద గింజలు. గురువింద గింజలు, కందదుంప, ఈ రెండిటిని సమంగా తీసుకొని కొంచెం నీళ్లతో సమంగా నూరి ఆ మిశ్రమాన్ని ఆసనం వద్ద పుట్టిన మొలలు, పిలకల పైన లేపనం చేస్తూ ఉంటే మొలలు హరించబడతాయి. నల్లని వెంట్రుకలకు గురువింద తైలం. గురువిందల పొడి, యాలకుల పొడి, దేవదారు చెక్క పొడి, చెంగళ్ళ కొష్ట పొడి, వీటిని సమంగా తీసుకొని నిల్వ చేసుకోవాలి. ఈ పొడి 100 గ్రాములు తీసుకొని మంచినీటితో మెత్తగా కల్కెంలాగా నూరి దాన్ని 100 గ్రాములు గుంటగలగరాగు రసంతో కలిపి 3 రోజుల పాటు నిల్వ ఉంచాలి. తరువాత అందులో 40 గ్రాముల నల్ల నువ్వుల నూనె పోసి చిన్న మంట పైన నూనె మిగిలే వరకు మరిగించి దించి వడపోసి నిల్వ చేసుకోవాలి. ఈ తైలాన్ని ప్రతిరోజు తలకు రాసుకుంటూ ఉంటే తెల్ల వెంట్రుకలు క్రమంగా నల్లబడతాయి. దంతక్రిములకు గురువింద వేరు. గురువింద వేరును తీసుకువచ్చి ఒక దారంతో చెవులకు కట్టుకుంటే కొద్దిసేపట్లో నోటిలోని దంతాలలో దాగి ఉన్న పురుగులు బయటపడతాయి. వాత నొప్పులకు వాత గుంజ తైలం. ఎర్ర గురువిందలు 20 గ్రాములు నానపెట్టి 1/2 లీటర్ నీటిలో వేసి 1/2 లీటర్ కషాయం మిగిలేటట్లు మరిగించాలి. తర్వాత దించి వడపోసి అందులో నువ్వుల నూనె 40 గ్రాములు కలిపి మళ్ళీ పొయ్యి మీద పెట్టి చిన్న మంటపై కషాయం ఎగిరిపోయి నూనె మిగిలే వరకు మరిగించి దించి నిల్వ చేసుకోవాలి. ఇదే వాత గుంజ తైలం. ఈ తైలాన్ని 2 పూటల స్నానానికి గంట ముందు కొంచెం
గోరువెచ్చగా వాత నొప్పులపైన మర్దన చేస్తూ ఉంటే అన్ని రకాల వాత నొప్పులు తగ్గిపోతాయి. పాత నొప్పులకు గురువింద పట్టు. పాతబడిన నొప్పులు శరీరంలో ఎక్కడున్నా సరే వాటిపైన ఈ పట్టు వేయాలి. గురువిందలను ఒకరోజు నానబెట్టి మెత్తగా గంధంలాగా నూరి దానిపైన పట్టులాగా వేస్తూ ఉంటే పాత నొప్పులు తగ్గిపోతాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.